హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ 5 to 9 నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ 5 o'clock అయిందండి. మార్నింగ్ లేవగానే క్లైమేట్ అయితే ఇలాగుంది. మాకు ఎదురుగా పార్క్ ఉంది కదా, అక్కడ చాలామంది వాకింగ్ అది చేస్తుంటారన్నమాట. మార్నింగే వచ్చేస్తారు. 5 నుంచి ఓపెన్ మాట. చాలామంది వాకింగ్‌లు, తర్వాత యోగా కూడా చేస్తుంటారు ఇక్కడ. వాకింగ్‌కొస్తున్నారు. ఇంత చీకటిగా ఉంది కదా! అందులో ఇప్పుడు చలికాలం ఒకటి, తొందరగా సన్ రావడం లేదొకటి. తర్వాత ఇల్లది తుడిచేసుకుంటున్నాను. బాల్కనీ తుడిచేసి ముగ్గు కూడా పెట్టాను. అది మరి మీకు షేర్ చేయలేదు. ఎందుకంటే చీకటిగా ఉంది కదా! అందుకు మరి అక్కడ ముగ్గు పెట్టాను గానీ మీకు షేర్ చేయలేదు. ఇల్లయితే ఇలాగా తుడిచేసుకుంటున్నాను మొత్తం. రూమ్స్ అన్నీ తుడిచేసుకుంటున్నాను. మార్నింగ్ 5:30, 6 లోపలైతే దీపం అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడు. కార్తీక మాసం ఒకటి, తర్వాత ఇదే బావుంది ఈ టైంలో దీపం పెట్టేస్తే. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత దీపం పెట్టి టిఫిన్ తినేసే లేట్ అయిపోతుంది. అందుకు అది తుడిచేసిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను. నాకు మా వారికైతే టీ పెట్టుకున్నాను. టీ తాగకపోతే నాకు అస్సలు ఏ పని చేయబుద్దయ్యదు. ఫస్ట్ నాకు టీ ఉండాలన్నమాట. అందుకు టీ పెట్టుకున్నా. టీ అయితే తాగేస్తాం ఇద్దరు. టీ తాగేసి స్నానం అది చేసి దీపం అది పెట్టేశాక మీకు ఇది చూపిస్తున్నాను. ఎందుకంటే మరి నాకు బిజీ అయిపోయింది. అవన్నీ మరి మీకు షేర్ చేయలేదు. ఇదిగోటి ఇక్కడ తులసి మొక్క దగ్గర అయితే దీపం పెట్టాను. అగరబత్తులు పెట్టి దండం అది పెట్టేసుకున్నాను. దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 6 o'clock అయింది. 1 hour లోపల నా పనులన్నీ కొన్ని చేసుకున్నాను అనమాట. ఇదిగోటి తులసమ్మ దగ్గర అయితే ఈ ముగ్గు పెట్టుకున్నాను. ఇది మామూలు డిజైన్ ముగ్గు మాట. ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను. చాక్ పీస్తోనే పెడతానండి. ఇది నడిచే త్రోవ అన్నమాట. అందుకని ఈ బియ్య పిండితో అది పెట్టడానికి అవ్వదు. పెట్టినా కూడా ఎగిరిపోద్ది. అలా కార్నర్కి అయితే అలాగ రాగి చెంబు అయితే పెట్టుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు పూరీ చేస్తున్నాను అనమాట. ఎన్ని రోజులు అయిపోయింది చేయలేదంటే, సరే ఈరోజు పూరీ అయితే చేస్తున్నాను అనమాట. దీంతో ఆలు కర్రీలా చేశాను. అది కూడా చేసి ఉంచేసాను అనమాట. ఇప్పుడు పూరీలు అయితే చేసుకున్నాను. పిల్లలిద్దరూ రెడీ అవుతున్నారు స్కూల్కి. ఒక్కొక్కసారి ఎక్కువ ఇడ్లీ చేస్తుంటాను. ఉప్మా చేస్తుంటాను. ఎప్పుడో కానీ పూరీ చేయను. మోస్ట్లీ హాలిడే టైంలోనే ఎక్కువగా పూరీ అలాంటివి చేస్తాను. అంటే సండే కానీ ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అలాంటప్పుడు. ఎందుకంటే మార్నింగ్ చేయడానికి అవ్వదని. ఇప్పుడు ఏంటంటే తొందరగా లేచిపోతున్నాను కదా! సరే చేద్దాం అని చెప్పి ఈరోజైతే ఇలా పూరీ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా నేను పూరీలన్నీ ఇలాగా తీసుకొని పక్కన పెట్టుకుంటాను. అంటే ఒక 10 వరకు చేసుకొని ఒత్తీసి పక్కన పెట్టుకొని అది వేపిన తర్వాత మళ్ళీ చేసుకుంటానమాట. ఇలా స్టూల్ మీద అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే బాగా కిందన పెట్టి అయితే చేయలేకపోతున్నాను. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇలాగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం కిందకి వెళ్ళిపోయింది. అప్పటికే చాలా మటుకు వేపేసాను. వీడియో పెడదాం అనుకోని మర్చిపోయాను. రేపు చూపిద్దామని మళ్ళీ పెట్టానమాట. చూస్తున్నారా ఎంత బాగా ఫ్లఫీగా పొంగిందో. ఇలాగైతే అయిపోతున్నాయి. ఇంకా పూరీలు కొన్ని అయితే చేసుకుందాం. ఇంకేంటి మీ మార్నింగ్ రొటీన్ ఎలాగున్నది ఏంటి చెప్పండి. చాలా రోజులైంది కదా! ఈ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తుందండి వీడియోస్ చేయడానికి. ఏదేదో పనులు అలాగ అయిపోతుంది. ఇంకా ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయన్నమాట. టైంకి అయితే నేను పోస్ట్ చేస్తాను గ్యారంటీ. తర్వాత పూరీలు చేసుకున్న తర్వాత ఇక్కడైతే వంకాయ దుంప కర్రీ చేస్తున్నాను లంచ్ బాక్సులకి. ప్లస్ లంచ్ కూడా, అంటే నాకు కూడా అదే లంచ్, పిల్లలకి లంచ్ బాక్స్కి అని చేస్తున్నాను. దీంతోనైతే టమాటా పప్పు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టమాటా కొంచెం కాస్ట్ తగ్గింది. ఉల్లిపాయ పెరిగిపోయిందండి. ఒకటి తగ్గితే ఒకటి పెరిగిపోతుంది. ఉల్లిపాయ ఎంత కాస్ట్ ఎక్కువగా ఉంది కదండి ఇప్పుడు. అయితే టమాటా అయితే తగ్గింది కొంచెం అని చెప్పి కొంచెం టమాటా తెచ్చారు. అందుకు కొంచెం వంకాయ టమాటా బంగాళదుంప వేసి కూర చేశాను.
ఇలా ప్లేట్ పెట్టుకొని దానిలో నీళ్ళు వేసుకున్నామంటే దాని మటుకు అది అయిపోద్ది. ఇదిగో టమాటా పప్పు కూడా చేశాను. ఇది మెదుపుకుంటున్నాను అనమాట. టమాటా పప్పు, వంకాయ కర్రీ ఇవాళ లంచ్కి మాట. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి చేశాను. పూరి దాంతో ఆలు కర్రీ. వీళ్ళకి రెండు చేసి పూరీలు తిన్నారు పిల్లలు. తినేసాక ఇదైతే చేస్తున్నాను. చేసి వాళ్ళకైతే ఇది బాక్స్ కట్టేస్తాను. నేనే తీసుకెళ్ళాలన్నమాట పిల్లలిద్దరికి. ఎందుకంటే మా వారికి షిఫ్ట్ కూడా చేంజ్ అయిపోయింది. మార్నింగ్ షిఫ్ట్. అతను వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను ఇవన్నీ చేసుకొని నేను కొంచెం రెడీ అయిపోయి అంటే రెడీ అయిపోయాను. కొంచెం ఏమో ఉంటాయి కదా అన్నీ ఫైనల్ నుంచి వెళ్ళాలంటే కొన్ని ఉంటాయి. అవన్నీ చేసుకొని వాళ్ళకి దింపేసి వచ్చేసాక మిగతా పని అయితే నేను ఇక్కడ పప్పు పోపు అయితే వేసుకున్నానండి. సింపుల్గా ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. వెల్లుల్లిపాయ ఇంట్లో లేదు, అందుకు వేయలేదన్నమాట. ఇలాగా పప్పు పోపు అయితే వేసుకుంటున్నాను. అక్కడ ఏంటో పిల్లలు అడుగుతున్నారు, అందుకు కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ. ఎప్పుడు ఏం తెలుసు అంటే నేను వంటగదిలో ఉన్నప్పుడే మమ్మీ ఇది ఎక్కడ ఉంది, మమ్మీ అది ఎక్కడ ఉంది అని అడుగుతుంటారు. ముందు చూసుకోండి అంటే పెట్టుకుంటాను, రేపు పెట్టుకుంటా ఉంటారు. మళ్ళీ నాకే తెల్లవారు అడుగుతారు ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది అని. ఎంత తీసి పెట్టినా కూడా మేము చూసుకుంటాం కదా అంటారు. మళ్ళీ ఇది ఎక్కడ ఉందని అడుగుతారు. అందుకే ఇటు వంట చేస్తుండే అటు వాళ్ళకి ఇస్తుండాలంటే అంతేలేండి. అందరూ మదర్స్కి ఉండే ప్రాబ్లమే కదా ఇది. అయితే ఇక్కడ కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పప్పులో వేసేసుకుందాం. పప్పు పోపు అయితే రెడీ అయిపోయింది. తర్వాత వంకాయ కర్రీ అయితే చేసి తొందర పిల్లలు బాక్స్ కట్టేసి వాళ్ళకి దింపేసి వచ్చేస్తాను అనమాట. వాళ్ళకి దింపేసి వచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఎందుకంటే గాబరాగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇందులో కొన్ని నార్మల్ కట్ చేయకుండా పచ్చిమిర్చి అయితే వేస్తాను. నాకు అవి ఇష్టం అన్నమాట అలాగా తినడం. ఇలా పప్పు వేసుకున్నాను. ఇంకేంటి నా మార్నింగ్ అయితే బిజీగా ఉంటుంది. చాలాసార్లు అనుకున్నాను తెల్లవారి పెడదామని. ఇన్నాళ్ళకి అయిందన్నమాట మార్నింగ్ రొటీన్. ఎందుకంటే మార్నింగ్ అందరికీ బిజీగా ఉంటుంది. ఆ టైంలో కెమెరా పెట్టి ఇటు అటు అనేసరికి అవ్వదు కదండి. అందుకు మోస్ట్లీ నేను కుకింగ్ దగ్గరే కెమెరా ఆన్ చేస్తాను. అదేంటంటే పెట్టేస్తుంటాను. అంతేగాని మార్నింగ్ నేను చేసుకున్న పనులన్నీ ఎప్పుడూ షేర్ చేయలేదు. ఇవాళ కొంచెం అయితే మీకు షేర్ చేశాను. అది పూర్తిగా అయితే షేర్ చేయలేదు. మార్నింగ్ 6 లోపలే నేను బాల్కనీ అది తుడిచేసి ముగ్గులు పెట్టేసి ఇల్లది తడిబట్ట కూడా పెట్టేసుకొని దీపం అది పెట్టేసుకొని ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. మా వారికి కూడా బాక్స్ కట్టేసాను. అతను కూడా వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలకి దింపేసి వచ్చిన తర్వాత ఇదిగోటి నేను పూరి, తర్వాత దుంపల కూర, కొంచెం పల్లీ చట్నీ ఉంది. నిన్న రాత్రి చేశానమాట. పల్లీ చట్నీ కొంచెం వేసుకొని ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ చల్లమిరపకాయలు అయితే నానబెట్టి ఉంచాను కదా, చెప్పాను కదా మీకు చల్లమిరపకాయలు. అదైతే నేను ఇప్పుడు బాగా కలిపేసుకొని ఎండబెట్టేస్తాను. 3 రోజులకి ఇలాగ అవుతుంది అన్నమాట. మనకు పెరుగది తిక్కుగా అయిపోద్ది. మిరపకాయలకి అన్నిటికీ పడుతుంది. ఇలా గరిటతో నెమ్మదిగా తీసుకుంటుండి ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకుంటుండి ప్లేట్లో వేసుకొని మనం ఎండలో పెట్టేయాలన్నమాట. బాగా ఎండ వచ్చిందంటే ఒక 2 డేస్లో ఎండిపోతుంది. కొంచెం మబ్బుగా ఎండలాగా అలాగ ఉన్నదంటే ఓ 3-4 డేస్ పడుతుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. మనం చేసుకుంటే పెద్ద శ్రమ కాదు, కాకపోతే టైం టేకింగ్ ఎక్కువ. ఎందుకంటే 3 రోజులు నానాలి, 3 రోజులు ఎండాలి. దగ్గర ఒక 1 వీక్ పడుతుంది అన్నమాట. కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. పైన కొన్నవనుకోండి దాని నిండా ఉప్పు ఉంటుంది. బీపీ మనుషులకి అంత మంచిది కాదు కదా. అంటే మిరపకాయలు తినడం కూడా అంత మంచిది కాదు. అవి అస్సలు తినలేదు. ఎందుకంటే దాని నిండా సాల్ట్గా ఉంటుంది. ఇవంతే పోనీ ఒక్కటైనా తినొచ్చు, పర్లేదు. పైవైతే అస్సలు తినలేరు కదా. ఇలాగా వేస్తాను. తర్వాత ఈ జ్యూస్ అన్నంలో కలుపుకొని తింటే భలే బాగుంటుంది తెలుసండి.
ఇప్పుడు ఇదైతే తీసుకెళ్ళి మనం ఎండ్లో పెట్టేద్దాం. అంతేనా అండి. ఇదొక నా సింపుల్ వ్లాగు. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.